మహాభారతంలో అద్భుతమైన సన్నివేశం ఒకటి ఉంటుంది. అదే త్రేతాయుగానికి చెందిన హనుమంతుడు, ద్వాపరయుగం నాటి భీమసేనుడు ఒకరికొకరు ఎదురుపడిన సంఘటన. ఇద్దరూ వాయుదేవుని పుత్రులే, మహాబలవంతులు, శక్తివంతులు, పైగా ఒకరికొకరు సోదరులు. మరి వీరిద్దరి మధ్య వాగ్వాదం ఎందుకొచ్చింది? అసలు భీముడు, హనుమంతుడు ఎప్పుడు ఎలా కలుసుకున్నారు? అర్జునుని రథకేతనంపై ఆంజనేయుడు ఎందుకు ఉంటాడు? ఇటువంటి ఎన్నో ఆసక్తికర విషయాల గూర్చి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కౌరవులు పన్నిన మాయాద్యూతంలో ఓటమి పాలైన పాండవులు ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసం చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఒకనాడు ద్రౌపది ఇంకా భీముడు గంధమాధవ పర్వత చర్యలలో విహరిస్తుండగా 1000 బంగారు రేకులు కలిగిన సౌగంధిక పుష్పం అనగా తామర పువ్వు ఒకటి గాల్లో ఎగురుకుంటూ వచ్చి వాళ్ల ముందు పడింది. దానిని చూసిన ద్రౌపది ఎంతో ముచ్చటపడి ఆ పుష్పాన్ని చేతిలోకి తీసుకుని పక్కనే ఉన్న భీమునితో, నాథా, ఈ తామర పువ్వుని చూశారా? ఎంత బాగుందో! ఇటువంటి పుష్పాలు మరిన్ని ఉంటే తీసుకురాగలరా అని అడిగింది. దానికి భీముడు, ద్రౌపది, అదెంత పని? నువ్వు అడగడం, నేను చెయ్యకపోవడమూనా? ఆ పుష్పాలు ఎక్కడ ఉన్నా సరే ఇప్పుడే వెళ్లి తీసుకువస్తాను అని చెప్పి తన భార్య కోరిక తీర్చడానికై ఆ సౌగంధిక పుష్పం గాలిలో ఎగురుతూ వచ్చిన దిశ వైపు నడుచుకుంటూ బయలుదేరాడు భీముడు. అలా చాలా దూరం ప్రయాణించాడు. కాని ఎక్కడా అతనికి ఆ పుష్పాల జాడ కనిపించలేదు. అయితే అలా నడుస్తున్న భీముడి పాదాల చప్పుళ్లను ఆ పక్కనే ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న వానరం ఒకటి వింది. ఆ వానరం ఎవరో కాదు, 100 యోజనాల సముద్రాన్ని అవలేలగా లంఘించినవాడు, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని నిలువునా కాల్చినవాడు, సాక్షాత్తు వాయుదేవుని పుత్రుడు, రామబంటు హనుమంతుడు. కేవలం భీముని రాకను గమనించడమే కాదు, తన దివ్య దృష్టితో అతడు తన సోదరుడు అని కూడా తెలుసుకున్నాడు. దాంతో వెంటనే హనుమంతుడు ఆ గుహలో నుంచి బయటకు వచ్చి పక్కనే ఉన్న చెట్లను వేర్లతో సహా భూమిలో నుంచి పెకిలించి భీముడు వచ్చే దారికి అడ్డుగా వేశాడు. అంతేకాకుండా తాను కూడా ఆ దారికి అడ్డుగా పడుకున్నాడు. ఇంతలో భీముడు అక్కడికి వచ్చాడు. తన దారికి అడ్డుగా హనుమంతుడు వేసిన చెట్లన్నిటినీ సునాయాసంగా తీసి పక్కన పడేస్తూ ముందుకు నడుస్తున్నాడు. అలా వెళుతూ వెళుతూ ఒకచోట సాధారణ కోతి రూపంలో దారికి అడ్డంగా పడుకొని ఉన్న స్వామి హనుమంతుడిని చూశాడు. అంతే, ఒక్కసారిగా పెద్దగా సింహనాదం చేశాడు భీముడు. ఆ శబ్దం విని అప్పుడే నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తున్నట్టుగా కనులు తెరచి చూశాడు హనుమంతుడు. ఎదురుగా ఉన్న భీముడిని చూస్తూ, ఎవరయ్యా నువ్వు? అంత పెద్దగా అరిచావు? పెద్దవాడిని, అందులోనూ ముసలివాడిని, పడుకొని ఉంటే అలా శబ్దం చేసి నిద్ర లేపచ్చా? కావాలంటే నీకేమన్నా ఆకలిగా ఉంటే ఈ అడవిలో ఉన్న పండ్లు అవి తిని వెళ్ళు, అంతేగాని అలా అరవకు అని అన్నాడు. అది విన్న భీముడికి కోపం వచ్చింది. వెంటనే, ఎవరనుకుంటున్నావు నన్ను? పాండురాజు పుత్రుడను, ధర్మరాజు సోదరుడను, నా పేరు భీమసేనుడు. ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను, నా దారికి అడ్డులెగు అంటూ హోంకారించాడు. దానికి హనుమంతుడు, అయ్యా, నేను ముసలివాడిని, అంత తేలిగ్గా కదలలేను, కాబట్టి నువ్వే కొంచెం నా తోకని తీసి అవతలికి పెట్టి వెళ్ళు అని అన్నాడు. అయితే అది విన్న భీముడు, ఓస్, అదెంత పని అంటూ హనుమంతుడి తోకని తన చేత్తో తీసి అవతలకు నెట్టబోయాడు. కాని అది కదలలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు భీముడు. హిమాలయ పర్వతాలను సైతం కూకటివేళ్లతో పెగిలించగల ఈ భీముడు ఒక కోతి తోకని కదల్చలేకపోవడమా? అసంభవం అనుకొని ఈసారి తన 2 చేతులతో ఆ తోకని ఎత్తడానికి ప్రయత్నించాడు. అయినా కూడా అది కదలలేదు. అలా అతడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ వానరం యొక్క తోకను ఇంచు కూడా కదల్చలేకపోయాడు. దాంతో ఇక భీముడికి అర్థమైపోయింది, అక్కడ ఉన్నది సాధారణ వానరం కాదని. ఇక తన చేతులు జోడించి హనుమంతుడికి నమస్కరించి, మహానుభావ, మీరు ఎవరో సామాన్యులు కాదు. నా ఈ అజ్ఞానానికి మన్నించండి. నా మీద దయతో మీరు ఎవరో తెలియజేయండి అంటూ ప్రార్థించాడు. అప్పుడు హనుమంతుడు అంటూ చిరునవ్వు నవ్వి భీముడిని చూస్తూ, ఓ భీమసేన, నేను వాయుపుత్రుడు హనుమంతుణ్ణి, నీకు సోదరుణ్ణి అవుతాను. నేను పూర్వకాలంలో రామబంటుని. రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించగా నేను సముద్రాన్ని దాటి లంకకు పోయి సీతమ్మ జాడను రాముడికి తెలియజేసినవాడను. అప్పుడు రాముడు రావణుని సంహరించి సీతను పరిగ్రహించాడు.
అయితే అప్పుడు నేను చేసిన సేవలకు మెచ్చిన శ్రీరాముడు నన్ను చిరంజీవిగా ఈ భూమి మీద వర్ధిల్లమని వరం ప్రసాదించాడు. అప్పటి నుండి నేను రామనామం జపిస్తూ ఈ గంధమాధవ పర్వతాలపై నివసించుచున్నాను అని అన్నాడు. అయితే అది విన్న భీముడు మహదానందాన్ని పొందాడు. వెంటనే హనుమంతుడిని చూస్తూ, ఓ ఆంజనేయ, నీ దర్శన భాగ్యం కలిగిన నేను ధన్యుణ్ణి. అలనాడు మీరు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని నాకు కోరికగా ఉంది. ఒక్కసారి చూపించరు అని అడిగాడు. కాని దానికి హనుమంతుడు, భీమా, అది ఎలా వీలవుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అన్ని కాలాలు ఒకే విధంగా ఉండవు కదా. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వేరువేరుగా ఉంటాయి. ఆయా కాలాలను బట్టి జీవరాశులు వివిధ రకాలుగా నడుస్తుంటాయి అని అన్నాడు. అది విన్న భీముడు హనుమంతునితో, అన్నా, నాకు ఆయా యుగాలలో పాటించే ఆచార వ్యవహారాల గూర్చి చెప్పవా అని అడిగాడు. దానికి హనుమంతుడు, భీమా, కృతయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది. ఆ యుగంలో మనుషులకు అసూయ, ద్వేషం, కోపం, గర్వం, మదం, మత్సరం, భయం, సంతాపం, ఇంద్రియ లోలత్వం మొదలగు దుర్గుణాలు ఉండేవి కావు. కాబట్టి వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగేవి. పుణ్యలోకాలను పొందేవారు. ఆ తరువాత త్రేతాయుగం వచ్చింది. ఆ యుగంలో ధర్మం 3 పాదాలపై నడిచింది. ఆ రోజుల్లోని జనులు ఎప్పుడూ సత్యాన్నే పలికేవారు. యజ్ఞయాగాలు, తపస్సు, దానాలు చేసేవాళ్లు. ఆ తరువాత ద్వాపరయుగం వచ్చింది. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. వేదాలు 4 భాగాలుగా ప్రవర్తిల్లాయి. వేదాలు, శాస్త్రాలలో చెప్పిన ప్రకారం ధర్మ, అర్థ, కామములు అనుసరించబడుతున్నాయి. కాని ఈ యుగంలో ప్రజలు మాట మీద నిలబడరు, సత్యహీనులవుతారు. ప్రజలు కేవలం కోరిక తీరడం కోసమే యజ్ఞాలు చేస్తారు. ఇక తరువాత రాబోయేది కలియుగం. అందులో ధర్మం 1 పాదంపై మాత్రమే నడుస్తుంది. కలియుగంలో మానవులు తమోగుణంతో నడుచుకుంటారు. వారు కామక్రోధాదులకు వసులై అధర్మ మార్గంలో పయనిస్తారు. కలియుగంలో తపస్సు, దానం చెయ్యడం మొదలగు పుణ్యకార్యాలు చాలా స్వల్పంగా ఆచరిస్తారు. కాని వాటికి లభించే ఫలితాలు మాత్రం ఆ యుగంలో ఎక్కువే ఉంటాయి అంటూ 4 యుగాల స్వభావాన్ని భీముడికి హనుమంతుడు వివరించాడు. ఆ మాటలు అన్నీ ఎంతో శ్రద్ధగా విన్నాడు భీముడు. కాని ఆంజనేయుడు ఆనాడు సాగరాన్ని లంఘించినప్పుడు దాల్చిన నిజరూపం చూసిగాని కదలనని మొండిపట్టు పట్టాడు. దాంతో ఒక్కసారిగా హనుమంతుడు తన విరాట్ స్వరూపంతో భీముడి ముందు సాక్షాత్కరించాడు. అయితే 1000 సూర్యుల కాంతితో 2వ మేరు పర్వతం మాదిరి వెలిగిపోతున్న హనుమంతుడి ప్రచండ రూపాన్ని చూసి భయపడిపోయాడు భీముడు. వెంటనే తిరిగి సాధారణ స్థితికి రమ్మని అర్థించాడు. దాంతో హనుమంతుడు మళ్లీ ఇదివరకటి వానర రూపంలోకి మారిపోయాడు. ఆ తరువాత భీముడి వైపు చూస్తూ, భీమా, నీవు కావాలి అనుకుంటున్న సౌగంధిక పుష్పాల కొలనును యక్షులు, దేవతలు రక్షిస్తూ ఉంటారు. అక్కడ నీ శౌర్యం, సాహసం పనికిరావు. దేవతలు భక్తికి లొంగుతారే తప్ప బల ప్రదర్శనకు కాదు. కాబట్టి ధర్మం తెలుసుకొని ప్రవర్తించు. సదాచారం నుంచి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదము ప్రతిష్ఠింపబడుతుంది. వేదాల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు. సర్వకార్యాలు ఆలోచనతోనే సాధ్యమవుతాయి. కాబట్టి తెలివైన వారితో ఆలోచించి నిర్ణయాలు తీసుకో. అధిక గర్వం గలవారితోనూ నీచులతోనూ ఆలోచనలు చెయ్యొద్దు. నిన్ను చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నీకు ఏం కావాలో చెప్పు. నీకు కీడు తలపెట్టిన ఆ కౌరవులను త్రుటిలో సంహరించి హస్తినాపురాన్ని నేలమట్టం చెయ్యగలను. చెయ్యమంటావా అని అడిగాడు. దానికి భీముడు, మహానుభావ, చిన్న నిప్పురవ్వతో లంకా నగరాన్ని కాల్చిన మీకు ఈ పని చెయ్యడం పెద్ద కష్టమేమీ కాదు. కాని మీకు అంత శ్రమ వలదు. ఆ పని మేమే చెయ్యగలము. నీ కృపా కటాక్షములు మా మీద నిలుపు చాలు. అదే మాకు సంతోషం అని వినయంగా పలికాడు. దానికి హనుమంతుడు సంతోషించి, భీమా, సరే, నీ ఇష్టం ప్రకారమే కానివ్వు. కాని యుద్ధ సమయంలో నన్ను తలచుకో. నేను అర్జునుడి రథకేతనంపై నిలిచి మీ బల పరాక్రమాలు కనులారా చూస్తాను అని ఆశీర్వదించాడు. ఆ తరువాత భీముడు హనుమంతుని వద్ద సెలవు తీసుకుని ఆయన చెప్పిన మార్గంలో వెళ్లి సౌగంధిక పుష్పాలు ఉన్న కొలనును చేరుకున్నాడు.
అందులోని పూలను సేకరించి వాటిని ద్రౌపదికి ఇచ్చి ఆమె కోర్కెను తీర్చాడు. ఇది మహాభారతంలో భీముడు హనుమంతుడు ఒకరికొకరు ఎదురుపడిన సంఘటన. త్రేతాయుగంలో హనుమంతుడు సముద్రాన్ని దాటి సీతమ్మ జాడ తెలుసుకొని ఆ సీతారాములను ఒకటి చేస్తే, ద్వాపరయుగంలో అర్జునుని రథకేతనంపై నిలచి ధర్మానికి అండగా ఉండి రక్షించాడు వీర హనుమంతుడు. మిత్రమా, ధర్మం ఎక్కడ ఉంటుందో ఆ భగవంతుడు అక్కడే ఉంటాడు అనడానికి ఇదివో చక్కని నిదర్శనం. జై భీమసేన, జై జై హనుమాన్.